హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం భారతీయ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఆసక్తికరమైన ప్రపంచం. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే పెద్ద కంపెనీల వాటాలని కొనడానికి మరియు అమ్మడానికి ఒక ప్లేస్ లాంటిది. ఇది ఒక వేదిక. ఈ వాటాలని మనం షేర్లు అని కూడా అంటాం. షేర్లు అంటే వాటాలు. మీరు ఒక కంపెనీ షేర్ ని కొన్నారంటే ఆ కంపెనీలో మీకు కూడా ఒక చిన్న భాగం ఉన్నట్లే. మీరు ఆ కంపెనీ యజమానుల్లో ఒకరిగా మారతారు. స్టాక్ మార్కెట్ ద్వారా మీరు మీకు నచ్చిన కంపెనీలలో పెట్టుబడి పెట్టి మీ డబ్బుని పెంచుకోవచ్చు. ఇది మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మంచి మార్గం. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే చాలా పెద్దది. ఇది చాలా విస్తృతమైనది. దీనిలో రెండు ముఖ్యమైన స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి ప్రధానమైనవి. ఈ ఎక్స్చేంజీలు షేర్ల కొనుగోలు మరియు అమ్మకాలను సులభతరం చేస్తాయి. ఇవి మార్కెట్ కార్యకలాపాలను సులభతరం చేస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. ఇది మీ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందడానికి సహాయపడుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ పెట్టుబడులను రక్షించడానికి అవసరం. మీరు యుఏఈలో ఉండి భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు భారతదేశంలో ఒక బ్రోకర్ ఖాతా అవసరం. ఇది మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతిస్తుంది. బ్రోకర్లు అంటే స్టాక్ మార్కెట్లో మీ తరపున షేర్లను కొనడానికి మరియు అమ్మడానికి సహాయం చేసే వ్యక్తులు. వారు మీ పెట్టుబడులను సులభతరం చేస్తారు. మీరు ఆన్లైన్లోనే బ్రోకర్ ఖాతాను సులభంగా తెరవచ్చు. జిరోదా, అప్స్టాక్స్ మరియు గ్రో వంటి చాలా బ్రోకరేజ్ కంపెనీలు యుఏఈలో ఉన్న వాళ్ళకి కూడా సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలు మీకు సులభతరం చేస్తాయి. ఖాతా తెరవడానికి మీరు మీ పాస్పోర్ట్, వీసా మరియు చిరునామా నిరూపణ వంటి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ మీ ఖాతా సృష్టికి అవసరం. ఖాతా తెరిచిన తర్వాత మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి మీ బ్రోకరేజ్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. ఈ విధంగా మీరు పెట్టుబడులు ప్రారంభించవచ్చు. కేవైసీ అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి. ఇది మనీ లాండరింగ్ మరియు ఇతర ఆర్థిక నేరాలను ఆపడానికి ఆర్థిక సంస్థలు ఉపయోగించే ఒక ప్రక్రియ. బ్రోకరేజ్ ఖాతా తెరవడానికి మీరు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిలో మీ గుర్తింపు మరియు చిరునామాను నిరూపించే డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సాధారణంగా కేవైసీ పత్రాలు అంటే పాస్పోర్ట్, వీసా మరియు కరెంట్ బిల్లు. కేవైసీ ప్రక్రియ సాధారణంగా ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు మరియు కొన్ని గంటల్లోనే అయిపోతుంది. మీ బ్రోకరేజ్ ఖాతా తెరిచాక మీరు మీ యుఏఈ బ్యాంక్ ఖాతా నుండి మీ బ్రోకరేజ్ ఖాతాకు డబ్బును బదిలీ చేయాలి. మీరు బ్యాంక్ బదిలీ లేదా ఆన్లైన్ ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు. డబ్బును బదిలీ చేసేటప్పుడు ఆ రోజు మారపు రేటు మరియు బ్యాంక్ ఛార్జీలు ఎంతో తెలుసుకోవడం ముఖ్యం. స్టాక్ మార్కెట్లో వేల కొద్ది కంపెనీలు ఉంటాయి. కాబట్టి ఏ కంపెనీ షేర్లు కొనాలో నిర్ణయించడం కష్టం కావచ్చు. మీరు ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారా? అయితే ముందుగా పెద్ద కంపెనీల షేర్లను కొనండి. ఎందుకంటే ఆ కంపెనీలు చాలా సంవత్సరాలుగా మార్కెట్లో ముస్తఖరంగా ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టే ఒక పథకం లాంటిది. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ముందుగా పరిశోధన చేయండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఏ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో బాగా తెలుసుకోండి. కంపెనీ యొక్క ఆర్థిక స్థితి, భవిష్యత్తు ప్రణాళికలు మరియు మార్కెట్ పోటీని పరిశీలించండి. చిన్నగా ప్రారంభించండి. మీరు స్టాక్ మార్కెట్కి కొత్త అయితే ముందుగా కొంచెం డబ్బు పెట్టుబడి పెట్టి అనుభవం వచ్చాక పెట్టుబడిని పెంచండి. చిన్న పెట్టుబడులతో మీరు మార్కెట్ను అర్థం చేసుకోవచ్చు. ఓపిక ముఖ్యం. స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. మార్కెట్లోని మార్పులను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. నష్టాలను తగ్గించుకోండి. స్టాక్ మార్కెట్లో నష్టాలు రావచ్చు. మీ నష్టాలను తగ్గించుకోవడానికి స్టాప్ లాస్ ఆర్డర్ల గురించి తెలుసుకోండి. ఇది మీ పెట్టుబడులను రక్షించడంలో సహాయపడుతుంది. సలహా తీసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు.